feels like the wind is up to something. Adventure, maybe? Oh no! Someone's kite is stuck! And the wind's getting stronger. My kite flew away. Don't worry, we'll help. Angle it into the wind! Got it! Caught it! Yes! Thank you! Have fun! That umbrella is pretty brave. It just helps when it can. వెయిట్ మీరు ఇప్పుడు చూసిన వీడియో నేను ఎలాంటి యానిమేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి క్రియేట్ చేసిన వీడియో కాదు, కంప్లీట్గా ఏఐ టూల్స్ యూజ్ చేసి క్రియేట్ చేసిన వీడియో, అది కూడా కంప్లీట్గా ఫ్రీగా. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా మీరు ల్యాక్స్లో మనీ ఎర్న్ చేయొచ్చు. సో ప్రాసెస్ ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దీనికి కావాల్సిన ప్రాంప్ట్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, కాపీ చేసుకోండి. నెక్స్ట్ చాట్‌జిపిటి ఓపెన్ చేసి మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మొత్తం స్టోరీ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు సీన్ వైజ్ క్యారెక్టర్ వైజ్ అన్ని ఇమేజెస్ కావాల్సిన ప్రాంప్ట్, వీడియో జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ మొత్తం అంతా కంప్లీట్ క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్యారెక్టర్స్ జనరేట్ చేసుకోవాలి. సో మన స్టోరీలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని విస్క్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ మీ ప్రాంప్ట్ పేస్ట్ చేసి మీరు యూట్యూబ్ కోసం అయితే ల్యాండ్స్కేప్లో లేదంటే పోర్ట్రేట్లో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ యూట్యూబ్ కోసం కాబట్టి. నెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేయండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మీకు నచ్చిన ఇమేజ్ తీసుకొని ఒక ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇమేజ్ స్టోరీ మొత్తం ఒక్కలాగే ఉండాలంటే మనం ఇమేజ్ని ఇక్కడ సబ్జెక్ట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టర్ ప్రాంప్ట్ తీసుకొని కాపీ చేసుకొని జనరేట్ చేయండి. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్జెక్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. మన స్టోరీలో ఎన్ని అయితే క్యారెక్టర్స్ ఉంటాయో అన్నీ జనరేట్ చేసుకొని మనం ఈ సబ్జెక్ట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సీన్ మనకి ఇది ఇమేజ్ జనరేట్ చేయడానికి, ఇది వీడియో జనరేట్ చేయడానికి. సో మనం ఇమేజెస్ ఫస్ట్ జనరేట్ చేస్తాము. ఈ ప్రాంప్ట్ ఫస్ట్ సీన్ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని జనరేట్ చేయాలి. సో నెక్స్ట్ సీన్ ఇప్పుడు ఇలా మీరు సీన్ వైజ్ జనరేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చూసారా, సేమ్ ఇమేజెస్ ఇలా మొత్తం ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ మనం ఇమేజెస్ అన్ని జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలాగ మిగతావన్నీ ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ జనరేట్ చేయండి. మొత్తం కంప్లీట్ జనరేట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. కావాల్సిన ఇప్పుడు సీన్ వైజ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇలా జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రాక్ అనే వెబ్సైట్కి వెళ్తాం. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ బిహేవియర్ ఆప్షన్లో ఇది డిజేబుల్ చేసుకోవాలి. ఆటోమేటిక్ వీడియో జనరేషన్ ఇది డిజేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ సీన్ వైజ్ ఫస్ట్ సీన్ ఈ వీడియో ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. Nice. But I hope everyone is safe. చూసారు కదా. నెక్స్ట్ వీడియో ఇంకా క్వాలిటీగా రావాలంటే ఇక్కడ అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్స్కేల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అప్స్కేల్ అవుతుంది. ఇలా అప్స్కేల్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇలా అన్ని సీన్స్ ఇలా అన్ని సీన్స్ మీరు ప్రాంప్ట్ యాడ్ చేయాలి, ఇమేజ్ యాడ్ చేయాలి. సెకండ్ Help, I'm cold. Don't worry, I'm here. సో ఇలా మళ్ళీ అప్స్కేల్ చేసుకొని అప్స్కేల్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన మీరు చూసిన వీడియో చూపిస్తాను. ఇప్పుడు క్యాప్కట్ ఓపెన్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని మనకి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్గా నేను చేసినవి ఆర్డర్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంక సీన్కి మధ్యలో మనం ట్రాన్సిషన్ యాడ్ చేస్తాం. సో ఇది యాడ్ చేద్దాం. ఫుల్ అన్నిటికీ యాడ్ చేసి నెక్స్ట్ టెక్స్ట్ ఇక్కడ ఆటో క్యాప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఆటో క్యాప్షన్ అయితే జనరేట్ చేస్తే ఆటోమేటిక్ క్యాప్షన్ జనరేట్ అవుతుంది. సో క్యాప్షన్స్ యాడ్ అయ్యి ఇప్పుడు మీరు ఇక్కడ స్టైల్ ఉంటుంది. మీకు నచ్చిన స్టైల్ మంచిగా అట్రాక్టివ్గా ఉన్న స్టైల్ని యాడ్ చేసుకొని మీకు కావాల్సిన యానిమేషన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనం ఆడియో ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ లైబ్రరీలో ఫ్రీ ఆడియోస్ ఉంటాయి. ఒక సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇంపోర్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఆడియో
సో లోలో పెట్టండి. ఎనీ ఆడియో యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఉష్ అనే సౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. ఫైనల్గా మీరు ఎక్స్పోర్ట్ చేసి వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.